ఒక శాంతమైన గ్రామంలో 5 సంవత్సరాల లియా తన తోటలో ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది. ఆమెకు ముదురు రంగు ఉండే తేలికపాటి వంకర జుట్టు, మెరిసే హేజల్ కన్నులు, ముత్యాల్లా మెరిసే చిన్న పింక్ డ్రెస్ ఉండేది. ఒకరోజు ఆడుకుంటూ ఉండగా పూల వెనుక ఏదో మెరుస్తున్నదాన్ని చూసింది. అది ఒక వెండి రంగు గుర్రపు మ్రోమ్రోపు. ఆ క్షణమే అద్భుతం జరిగింది. ఒక అందమైన యూనికార్న్ బయటికి వచ్చింది. దానికి స్పార్కిల్ అనే పేరు. అది మెరిసే తెల్లటి శరీరంతో, ఇంద్రధనుస్సు రంగుల వెంట్రుకలతో, మెరిసే రెక్కలతో, మాయతో నిండిన లోతైన నీలి కన్నులతో కనిపించింది. స్పార్కిల్ ఒక రెయిన్బో వెంటపడుతూ దారి తప్పిపోయింది. లియా, దయగలిగిన పాప, తన ఆపిల్ను స్పార్కిల్కు ఇచ్చింది. స్పార్కిల్ సంతోషంగా నవ్వింది. లియాను తన పైకి ఎక్కించుకుంది. వాళ్ళిద్దరూ మేఘాలపై ఎగిరారు, ఇంద్రధనుస్సులపై జారారు, నక్షత్రాలను ఆరంగేట్రం చేశారు. ఆకాశంలో ఉన్న పొంగలి మేఘాల కోటలో వాళ్లు ఆడుకుంటూ నవ్వారు. సూర్యాస్తమయం సమయంలో స్పార్కిల్ లియాకు ఒక మెరిసే నక్షత్రాకారం లోకెట్ ఇచ్చింది. నన్ను కావాలంటే దీన్ని పట్టుకుని నా పేరును చెప్పు అని చెప్పింది. అప్పటినుండి ప్రతిసారీ లియా రెయిన్బోను చూస్తే స్పార్కిల్ ఎక్కడో దగ్గరలో ఉందని తెలిసేది. అలానే లియాకు ఆ మాయాజాలంతో నిండిన స్నేహం జీవితాంతం గుర్తుగా నిలిచిపోయింది.